హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ ఆఫీసర్ని. రాబోతున్నటువంటి గ్రూప్ 1 ఏబిపిఎస్సికి సంబంధించి 150 పోస్టులకి సంబంధించిన మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్, వీటికి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా మీరు ఇప్పటి నుంచే చదవాలి, ఎలా పరీక్షలు రాయాలి, ఎలా ముందస్తు ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మొన్న మనం ప్రకటించాం. ఒక వ్యాసం, 2 హిస్టరీ ప్రశ్నలు ఇచ్చాం. దానికి ఆ ప్రశ్నలకి మనకి ఒక మాట చెప్పాలంటే, ఒక్క నిమిషం ఉండండి, ఒక మాట చెప్పాలంటే ట్రెమండియస్ రెస్పాన్స్ వచ్చింది. సుమారు 25 మంది, 25-26 మంది బ్యాచ్ క్వశ్చన్లు రాసి పంపారు. ఈ క్వశ్చన్స్ రాసి పంపారు. వీటిని దిద్ది, వీటిని మన వాళ్ళు చేయించుకొచ్చారు. జెరాక్స్లోని ప్రింట్అవుట్ తీసుకొచ్చారు మన ఆఫీస్ వాళ్ళు, మన వాళ్ళు. వీటిని దిద్ది ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మీకు చెప్తాను. దీనికి మనం ఇచ్చిన టైము అక్టోబర్ 5వ తేదీ లోపు. ఆ లోపే సుమారుగా 25 మంది మనకి ట్రెమండియస్ రెస్పాన్స్ ఇచ్చారు. విచిత్రం చెప్పనా, చెప్పిన రెండో రోజు అనుకుంటా 8 మంది ఎస్ఏ రాశారు, క్వశ్చన్స్ కూడా పంపారు. ఇవన్నీ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి, ఇవన్నీ నా ముందు ఉన్నాయి. కాబట్టి వీటిని దిద్ది లైవ్లో ఫోన్ చేసి వాళ్ళతో నేను మాట్లాడతాను, లైవ్లో దిద్దుతాను. హిస్టరీ క్వశ్చన్లు, దెన్ జనరల్ ఎస్ఏ క్వశ్చన్ ఏమి ఇచ్చాము? ఇటీవల అమెరికా భారత్పై మోపుతున్న సుంకాల విధానం గురించి రాస్తూ, వీటి వల్ల భారత ఆర్థికాభివృద్ధిపై కలిగే ఒత్తిడిని తెలుపుతూ, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయగలమేమో దృఢపరుస్తూ వ్యాసం రాయండి అని చెప్పి మనం చెప్పాం. దృఢపరుస్తూ వ్యాసం రాయండి అని మనం చెప్పాం. అద్భుతంగా రాశారు. కానీ చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పెద్దగా మీరు రెక్టిఫై చేయలేరు, నేను రెక్టిఫై చేసి అవి నేను మీకు చెప్తాను. ఈ ప్రశ్నలు మీరు నాకు పంపినటువంటి ఈ యొక్క జవాబుల పరంపర చూడండి, ఎంత కట్ అయింది ఇది. సరే, ఇది ఇక్కడ పెడదాం. ఇప్పుడు నేను ఈరోజు మీకు గ్రూప్ 1కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన కొన్ని విషయాలు క్షుణ్ణంగా నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గ్రూప్ 1కి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా సబ్జెక్ట్ చదవాలి. ప్లీజ్ అండర్లైన్ దిస్, క్షుణ్ణంగా సబ్జెక్ట్ చదవాలి. ఇప్పటి నుంచే చదవాలి. నోటిఫికేషన్ వస్తుంది చదువుతామంటే కుదరదురా నాయన. నేను మీ అన్నయ్యన్రా, హిస్టరీ ఆఫీసర్ని. 26 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. సడన్గా కుదరదు. సబ్జెక్ట్ని మింగిల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. మెల్లిగా క్షుణ్ణంగా చదవాలి. ఒక శాస్త్రవేత్తలాగా చదవాలి. నేను రాసుకొచ్చాను మీకు చెప్పడానికి. నేను ఒక శాస్త్రవేత్తలా మీరు చదవాలి. క్షుణ్ణంగా, సూక్ష్మంగా శాస్త్రవేత్తలాగా చదవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చదివే కొద్దీ మీకు సంతోషం అయ్యాలి. చదువుతున్న కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరగాలి, సంతోషం అయ్యాలి. మీరు చదువుతున్న చదువులో సంతోషం లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు క్లారిటీగా చదివినట్టు కాదు. సంతోషం రావాలి, ఇంట్రెస్ట్ రావాలి, చదివే కొద్దీ ఆసక్తి పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ ఎస్సే ఉందనుకోండి. జనరల్ ఎస్సేకి నేను మీకు చెప్పేది ఏంటంటే, కరెంట్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్ అప్డేట్ ఇష్యూస్ జనరల్ ఎస్సేకి చేయాలి. ఎంతవరకు చేశారో ఏంటో చూస్తాను. బాగానే రాశారు, లాస్ట్ 2-3 పేరాలు కొద్దిగా తేడా పడ్డాయి. ఐఎమ్ షూర్, మేక్ ఏ షూర్, డెఫినెట్లీ అది దిద్దాను. ఒకరోజు మీకు ఇలాగే వీడియో చేస్తాను. విత్ రీసెంట్లీ అక్టోబర్ 5 తర్వాత సిద్ధంగా ఉండండి. అందరు పేపర్లో లైవ్లో పెట్టి దిద్ది మీకు చెప్తాను. సరేనా? దిద్ది మీకు చెబుతాను. మళ్ళీ ఈ పేపర్లో మీ వాట్సాప్లో పెట్టి మీ గ్రూపులకు వచ్చేటట్టు చేస్తాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి వచ్చేటప్పటికి
మీరు ఎలా చదవాలంటే రాజులు, యుద్ధాలు, దండయాత్రలు ఇవి కాదు. రాజులు, యుద్ధాలు, దండయాత్రలు ఇవి కాదు మీరు చదవాల్సింది. హిస్టరీలో మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హిస్టరీలో ప్రధానంగా అర్థమవుతున్నానా నేను? అర్థమవట్లేదు కదా. హిస్టరీలో మనం చదవాల్సింది ప్రధానంగా రాజులు, యుద్ధాలు, దండయాత్రలు కానే కాదు. మనం చదవాల్సింది ఏంటంటే హిస్టరీలో ఒక వంశం నుంచి మరో వంశానికి, మరో వంశం నుంచి ఇంకో వంశానికి చరిత్ర వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది హిస్టరీ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ కాలంలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, సోషియో కల్చరల్, ఫైనాన్స్, ఆ తర్వాత లాంగ్వేజ్, ఆ తర్వాత పొలిటికల్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, ఇవన్నీ ఒక వంశం నుంచి మరో వంశానికి ఎలా బదిలీ అయ్యాయి, ఎలా మార్పులు చేర్పులు అయ్యాయి, ఈ విషయాలు మనం ప్రధానంగా చదువుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కాకతీయుల సోషల్ కండిషన్స్, ఆ తర్వాత కుతుబ్ షాహీల సోషల్ కండిషన్స్ ఎలా మారాయి, కాకతీయుల ఫైనాన్స్ సిస్టమ్ ఏముంది, కుతుబ్ షాహీల ఫైనాన్స్ సిస్టమ్ ఏముంది, వంశాలు వస్తాయి పోతాయి పైన, కానీ లోపల ఈ ఈ కండిషన్స్లో వస్తున్న మార్పులు. దీన్ని హిస్టారికల్ మెథడ్లో ఏమంటారు తెలుసా? సబాల్టర్న్ స్టడీ అంటారు. రాజుల యుద్ధాలు కాదు, ప్రేమ పురాణాలు కాదు, అప్పుడు ప్రజలు ఎలా బతికారో చదవడమే, దానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ రాయడమే గ్రూప్ అండ్ మెయిన్స్లో మనకి మంచి మార్కులు వస్తాయి. ఆ తర్వాత రెండోది న్యూస్ పేపర్స్ ఇప్పటి నుంచే ఈ వీడియో చూసినప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, సీరియస్గా చేయాలి. జాబ్ చేసుకుంటూ చదవండి. జాబ్ లేకపోతే ఫైనాన్షియల్గా పర్వాలేదంటే కూర్చొని చదవండి. రెండోది ఇప్పటి నుంచే కరెంటు అప్డేట్ చేసుకుంటా పోండి. అందువల్ల నేను మీకు మన కరెంటు జర్నలిస్ట్ అడిగా, ట్రంప్ ఇలా సుంకాలు మోగిస్తున్నాడు మన మీద, మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి? మన ఆర్థిక వ్యవస్థ ఇది పురోగమనమా తిరోగమనమా? దీన్ని తిరోగమనం అని అనుకుంటున్నారు. ఇప్పుడు పురోగమనంలోకి ఎలా మార్చుకోవాలి? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాల ద్వారా ఎలా దీన్ని బయటపడవచ్చు, మన దేశం స్వయం సమృద్ధి ఎలా సాధించవచ్చు అనే దాన్ని నేను రాయమని చెప్పి మీకు మొన్న క్వశ్చన్ ఇచ్చింది. అక్టోబర్ 5 వరకు టైం ఉంది. కళాలకి పదును పెట్టించండి, పెన్నులకి మళ్ళీ ఇంకొక 25 ఇన్ని రావాలి మళ్ళీ. అయితే కరెంట్ అఫైర్స్కి ఆర్టికల్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు చూసుకోవాలి. ఒక గ్రూప్ ఆన్ మెయిన్స్ పేపరు నా దగ్గర ఉంది, జనరల్ ఎస్ఏకి సంబంధించి. ఈ ఇష్యూకి ముందు చైనా ఇష్యూ మనకు ఒకటి జరిగింది 2019 20 ఆ ప్రాంతాల్లో. అందులో 3 వ్యాసాలు ఇచ్చాడు. ఒక ఫస్ట్ దాంట్లో 2020 డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఒక విశ్లేషణ అన్నాడు. ది డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ 2020 అనాలిసిస్ అన్నాడు. రెండోది చైనీస్ అగ్రెషన్ ఇన్ ఇండియా స్ట్రాటజిక్ రెస్పాన్స్, చైనీయుల దూకుడు మరియు భారతదేశం ఒక వ్యూహాత్మక ప్రతిస్పందన. తర్వాత మెజూర్స్ టు కంబాట్ ఓవర్ బ్రేక్ ఆఫ్ COVID-19, ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద ఇండివిజువల్, COVID-19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి చర్యలు, ప్రభుత్వం మరియు వ్యక్తి యొక్క పాత్ర. అంటే కోవిడ్ తర్వాత జరిగినటువంటి గ్రూప్ ఆన్ మెయిన్స్లో జర్నలిస్ట్కి సంబంధించింది. అలానే రెండో భాగంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలా, ఆర్థిక వృద్ధి రేటు ఉద్దానం లేదా పతనం కడు పేదవారిని నిజంగా ప్రభావితం చేస్తుందా, అభివృద్ధి కార్యకలాపాలు మరియు నీటి సంరక్షణ మధ్య సరైన సంతులనం ఎలా కొనసాగించాలి, షుడ్ దేర్ బి రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్, ఒక క్వశ్చన్. డస్ ది రైజ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ రియల్లీ మేక్ ఎ డిఫరెన్స్ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. నెక్స్ట్, హౌ టు మెయింటైన్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ వాటర్ కన్జర్వేషన్. మూడో భాగంలో భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో యువత పాత్ర, సివిక్ సెన్స్ అండ్ పబ్లిక్ సెన్స్ స్పేసెస్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆవశ్యకత. మరొకటి మై ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్. ఇవి అడిగాడు. ఇవి 150 మార్కులకు గాను జనరల్ ఎస్సే, 150 మార్కులకు గాను జనరల్ ఎస్సే. కాబట్టి రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్లో గిగ్ వర్కర్స్ సంఘటిత రంగానికి చెందిన వాళ్ళ, అసంఘటిత రంగానికి చెందిన వాళ్ళ గిగ్ వర్కర్స్, అలానే వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏంటి, వీటి మీద వ్యాసం రాయండి అని అడిగాడు. గిగ్ వర్కర్స్ అని చాలామంది ఫస్ట్ టైం విన్నారు ఆ మాట. ఏంటి గిగ్ వర్కర్స్ అని? గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, తర్వాత ఓలా, స్విగ్గీ,
ఇలా వీళ్ళందరూ ఉంటారే, మనకు తెచ్చిస్తారు సమయానికి, మనం అప్లై చేస్తే దాంట్లో ఫోన్లో మనం ఆర్డర్ పెడితే తెచ్చిస్తారే, వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య జనాభా విపరీతంగా ఉంది. ఆ వృత్తి ద్వారా చాలామంది బతుకుతున్నారు నిరుద్యోగ యువత. ఒక మాట చెప్పాలంటే బాధాకరమైన విషయం అయినప్పటికీ దీని మీద జనరల్ ఎస్సే వచ్చింది, గిగ్ వర్కర్స్ అని. గిగ్ వర్కర్స్ అని. సరే, ఎనీహౌ, అలానే జనరల్ ఎస్సేలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రశ్న అడిగింది చూడండి రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్లో. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే రాష్ట్రపతి మీద, ఎంత విచిత్రంగా ఉందంటే రాష్ట్రపతి మీద చాలా వెరైటీగా ప్రశ్న వచ్చింది. ది రోల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లైక్ అన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ఫ్యామిలీ who has all the authorities, however, he cannot do anything effective if the naughty young members of family do not listen him. The role of the President of India is like an old man in family, old man, Musalivadu, old man in family, who has all the authorities, however, he cannot do anything effective if the naughty young members of family do not listen him. అంటే అర్థం, రాష్ట్రపతి ఒక ఫ్యామిలీని, పార్లమెంట్ ఒక ఫ్యామిలీ తీసుకుంటే రాష్ట్రపతి ఆ ఫ్యామిలీకి తండ్రి అయితే ఇతనికి సర్వాధికారాలు ఉన్నప్పటికీ ఈ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు, ఈ చట్టసభల్లో ఉన్నవాళ్ళు నాటి యంగ్ మెంబర్స్ ఆయన మాట వినరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి రోల్ని రాయండి అని చెప్పి గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడు. ఒక నాటి ప్రశ్న అడిగాడు, ఒక నాటి ప్రశ్న. The role of the President of India is like an old man in family who has all the authorities, however, he cannot do anything effective if the naughty young members of family do not listen him. అంటే వాళ్ళు వింటే కదా రాష్ట్రపతి ఏదైనా చెప్పేది చేసేది. చాలా వెరైటీగా, చాలా చక్కగా రాష్ట్రపతికి, పార్లమెంట్కి, పార్లమెంట్ మెంబర్స్కి లింకు పెట్టి ఇలాంటి ప్రశ్న అడిగారు గ్రూప్ 1 మెయిన్స్లో. ఇది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రీసెంట్గా నేను చూస్తుంటే నాకు తెలిసింది. అందువల్ల నేనేమంటానంటే జనరల్ ఎస్సేలో మంచి మార్కులు పడితే 130 మార్కులు కూడా సాధించవచ్చు, 135 వరకు కూడా కొట్టవచ్చు. జనరల్ ఎస్సేలో మీరు 10 పత్రికలు చదవాలి, 10 విషయాలు మీరు ప్రధానంగా 10 పత్రికలు చదవాలి, 10 విషయాలు మీరు తెలుసుకుంటే జనరల్ స్టడీస్లో ఒక మాట చెప్పాలంటే మీకు మంచి మార్కు, మీకు మంచి మార్కులు వస్తాయి జనరల్ స్టడీస్లో, జనరల్ ఎస్సేలో. ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్ ఇంకోటి గుర్తు. జనరల్ ఎస్సేల్లో ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మీరు కమాండింగ్ తెచ్చుకోవాలి జనరల్ ఎస్సేలో అని అంటే తెలుగులో రాసేవాళ్ళు ప్రధానంగా, ఇంగ్లీష్లో అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ చూసుకోండి, కానీ తెలుగులో రాసేవాళ్ళు ప్రధానంగా విశాలాంధ్ర ప్రజాశక్తి. ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాను నేను, విశాలాంధ్ర ప్రజాశక్తి పేపర్లలో ఖచ్చితంగా కొన్ని చదవండి, లేకపోతే ఈ పేపర్ అని కొట్టండి, అందులో వస్తాయి. ఓకేనా? కాబట్టి జనరల్ ఎస్సేని కూడా క్షుణ్ణంగా ఇప్పటి నుంచే చదవండి. రైటింగ్ స్కిల్స్ కూడా కొంచెం ఎందులో మీకు సౌకర్యవంతంగా ఉంటే అందులో రాయండి అబ్బా. అది ఎక్కువ, అది తక్కువ అనేం లేదు. ఇంగ్లీష్లో మార్కులు వేస్తారు, తెలుగులో మార్కులు వేస్తారు. ఏపీపీఎస్సీలు ఇంతవరకు ఈ ప్రాబ్లం రాలే. తర్వాత నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ విని మీరు ఏమంటారంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి సార్, క్యాలెండర్ ఎప్పుడు వస్తాయి సార్ అని ఆల్రెడీ ఇప్పటికే కింద మీరు టైప్ చేస్తూ ఉంటారు. పూర్తి వీడియో చూడరు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ఏపీపీఎస్సీ బాధ్యత తీసుకుంది ఆ విషయాలు చెప్పడానికి. అలానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఆ బాధ్యతను తీసుకున్నారు, ఆ విషయాలు చెప్పడానికి బాధ్యత మేము తీసుకుని ఉన్నాం. కాబట్టి నోటిఫికేషన్ల గురించి ఆలోచించకండి. మీ ప్రయత్నం, మీ సమయాన్ని బట్టి, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, మీ విలువైన కాలాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే నేను మీకు చెప్తా ఉన్నాను, ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి రాబోతున్న నోటిఫికేషన్కి సంబంధించి మనం ఒక నేమ్ కూడా పెట్టాం కోర్సుకి, గ్రూప్ 1 మెయిన్స్ వారియర్స్ 2026, గ్రూప్ 1 మెయిన్స్ వారియర్స్ 2026 అని చెప్పి పెట్టాం. ఆ ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ అక్టోబర్ నెల 10వ తారీఖు నుంచి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. హిస్టరీ నేను చెప్తాను, జనరల్ ఎస్సే నేను కొన్ని చెప్తాను, చైతన్య సార్ చెప్తారు, ఎకానమీకి చెందిన జనరల్ ఎస్సేలను గణపతి వెంకటేశ్వర్లు సార్ చెప్తారు. ప్రతి దానికి నరేష్ గారు ఉన్నారు. ప్రతి దానికి మీకు పర్ఫెక్ట్ గ్రూప్ 1 ఫ్యాకల్టీ మన దగ్గర ఉంది. మీరు ఉపయోగించుకోండి, మీరు ఉపయోగించుకుని విజేతలు అవ్వండి. మేము ఇన్ని చెబుతాం, చదవడం అని చెబుతాం, కష్టపడడం అని చెబుతాం. మీ పరిస్థితిని మీరు నిజంగా అంచనా వేయగలిగిన మనుషులు మీరు. మీ పరిస్థితిని, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, జాబ్ చేస్తున్నారా, నిరుద్యోగిగా ఉన్నారా,
ఏదైనా చిన్న జాబ్ చేస్తున్నారా? ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన విషయాలు. మేము మేము చెబుతాం, కోచింగ్ రమ్మని చెబుతాం, కష్టపడమని చెబుతాం, ఓకే, ఇవన్నీ ఓకే. మీరు మీ లైఫ్ని నిర్ణయం తీసుకోవాల్సింది మీరే, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా నేను మీకు చెప్తా ఉన్నాను, బలవంతంగా ఈ కోర్సుల్లో ఏం రావద్దండి. మీరు ప్లాన్ బి ఉంటే వెళ్ళిపోండి, బలవంతంగా ఈ కోర్సులోకి రావద్దు. మేము నోటిఫికేషన్లు వస్తాయి, దానికి మేము కోచింగ్ ఇస్తాము. ఏది మాకు వచ్చిన జ్ఞానాన్ని 25 ఏళ్ల నుంచి మేము సంపాదించిన జ్ఞానాన్ని మీకు పంచుతామని చెబుతున్నాం. బలవంతంగా ఈ కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వద్దు. అర్థమట్లా? ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే చూశాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో 3-4 రోజుల క్రితం గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం ఉందో చూసారా మీరు? ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. ప్రభుత్వం ఇచ్చేసింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు మీ ప్రయత్నం మీరు చేయండి, మేము మీకు సహకరిస్తాము. మీరు ఫ్రీగా మాకు డబ్బులు ఇవ్వద్దు, మీరు ఫ్రీగా మాకు ఉచితంగా డబ్బులు ఇవ్వద్దు. మేము పాఠం చెప్తున్నాం కాబట్టే మన వాళ్ళు ఫీజు రూపేణా మీ దగ్గర వసూలు చేస్తున్నారు తప్ప ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అని పాఠం చెప్పకుండా మేము అడగడం లేదు చిన్న. కొంచెం అర్థం చేసుకోండి. మీరు ప్లాన్ బి ఉంటే చేసుకోండి చిన్న, లేకపోతే ఇందులోకి రండి, ఇందులోకి రండి, కూర్చోండి, చదవండి, కష్టపడండి. నేను మీకు చెప్పేది చివరిగా ఒక మాట. ఆ మాట ఏంటంటే, రీసెంట్గా విజేతలు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 విజేతలు రీసెంట్గా వచ్చారు, మనం చూస్తున్నాం. నేనేమంటానంటే, మిమ్మల్ని విజేతలను చూసి వాతలు పెట్టుకోవద్దు. ఇది మెయిన్గా మీకు చెప్పాలనుకున్నా. అసలు ఈరోజు వీడియో చేయడం ప్రధాన ఉద్దేశం అదే. విజేతలు చెబుతారు రకరకాల ఇంటర్వ్యూస్లో, రకరకాల ఫ్యాకల్టీ చేసే ఇంటర్వ్యూలలో చెబుతారు, మేము అది చేసాం, ఇది చదివాం సార్, మీ వల్ల మాకు వచ్చింది సార్, అది సార్, ఇది సార్. అంటే నేనేమంటానంటే, పోటీ పరీక్షల్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు కష్టపడ్డారు, 100% కష్టపడ్డారు మీన్స్ అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళకి వచ్చినాయి జాబ్స్. అర్థం అట్లా. అంత మాత్రాన వాళ్ళు చదివిన నోట్సు, వాళ్ళు చెప్పిన సూచనలు, వాళ్ళలాగా మారడాలు, ఇవన్నీ మీరు పెట్టుకోబారండి. మీరే, మీ ఐడెంటిటీ మీదే, మీ వ్యక్తిత్వం మీదే, మీ రైటింగ్ స్కిల్స్ మీవే. పోటీ పరీక్షల్లో ఎలా ఉంటుందంటే, మీకు మీరే పోటీ. అర్థమట్లా. విజేతల్ని చూడండి, స్ఫూర్తి పొందండి. కానీ వాళ్ళు చెప్పేవన్నీ మనం పాటిద్దాం, వాళ్ళ నోట్స్ తీసుకుందాం, వాళ్ళ నోట్స్ చదువుకుందాం, ఇదంతా ట్రాష్. ఇదంతా ట్రాష్. ఇది కాదు. వాళ్ళ స్ఫూర్తికి తీసుకోండి. అదే కష్టపడ్డారు, జాబ్ వచ్చింది. మనం కూడా మన పందాలో, మన స్టైల్లో, మన కల్చర్లో, మన విధానంలో మనం ప్రిపేర్ అయ్యి ముందుకెళ్దాం అని అనుకోండి తప్ప, ఒకళ్ళని చూసి స్ఫూర్తి పొందాలి తప్ప వాళ్ళని కాపీ కొట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అలా చేసినట్లయితే మనం ఎప్పటికీ వెనకబడిపోయే ఉంటాం. విజేతలే, బట్ మళ్ళీ రాయమానండి విజేతలు అవుతారేమో, నేను మళ్ళీ రాయమానండి నేను అవుతానేమో. సివిల్స్ ర్యాంకులు కొట్టిన వాళ్ళు మళ్ళీ రాయమానండి ఆ ర్యాంకులు వస్తాయేమో, రావు. నాకు రావు. నేను మళ్ళీ ఎగ్జామ్ రాసినా మళ్ళీ నేను జేఎల్ నేను అవ్వలేను. ఆ పరిస్థితి అది కలిసి వచ్చింది. కష్టపడ్డాం, లక్ కలిసి వచ్చింది, కొట్టేశాం జాబ్. అందువల్ల నేనేమంటానంటే, కష్టపడడమే లక్. విజేతలను చూసి వాతలు పెట్టుకోవద్దు, మీరు ఫీల్ అవ్వద్దు, మీరు బాధపడవద్దు, కించిత్ కూడా పెయిన్కి అనుభవించవద్దు. మీకు ఒక రోజు ఉంది, ఆ రోజు మీకు వస్తుంది, మీరు జాబ్ కొట్టి తీరుతారు. చెప్పింది చెప్పినట్టు చేయండి, నెగిటివిటీకి లోను కాకండి. ఇది చివరిగా నేను మీకు చెప్పేటటువంటి ఒక మంచి ఆలోచనాత్మకమైన విషయం. 2006-2004లోనో భానుప్రకాష్ అని చెప్పి వారు ఐఏఎస్ అయ్యారు. 2003-06 ఆ ప్రాంతాల్లో. నేను అప్పుడు నెల్లూరు కుట్టి కాలేజీలో బిఎడ్ సోషల్ కోచింగ్ చెప్తున్నా, హైదరాబాద్ నుంచి వెళ్ళి నెల్లూరు కుట్టి కాలేజీలో. అప్పుడు వచ్చింది భానుప్రకాష్ రెడ్డి గారికి. నేను వెతుక్కుంటా అల్లూరు, వాళ్ళ ఊరు నెల్లూరు పక్కన అల్లూరు పక్కన ఇంకేదో చెన్నూరు వెతుక్కుంటా నేను ఫోటోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళాను. అప్పుడు ఈనాడుకి, తెలుగు విద్యార్థికి, ఇంకేదో మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసేవాడిని. వెళ్ళి ఆయన కలిసి ఫోటోలు తీసుకుని ఆయన రాసిన నోట్సులు చూసి చాలా సంతోషపడి నేను తిరిగి వచ్చాను. ఇప్పుడు ఏదో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కేడర్లో ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి ఐఏఎస్ అని కొట్టాడు. ఆయన చెప్పింది ఒక్కటే, ఎలా కొట్టగలిగారు సార్ మీరు అని అంటే, ఇప్పుడు నాది 3వ అండి. తెలుగులో రాసి 7th ర్యాంక్ అనుకుంటా ఐఏఎస్లో ఆయన కొట్టింది. అప్పుడు 2003 ప్రాంతం, 25 ఏళ్ళు పైన అవుతుంది.
మీరు ఎలా కొట్టారు సార్ జాబ్ అని అడిగితే ఆయన చెప్తున్నారు, నేను 100 పుస్తకాలు చదివాను, 100 కోచింగులకు వెళ్ళాను. అప్పుడు ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ ఎక్కువ ఉండే. వెళ్ళాను, నాకు గందరగోళం అయింది. ఆ తర్వాత నేను అది ఆపేసి మీలాంటి వాళ్ళ సలహా తీసుకున్నాను. ఆ సలహా ఏంటంటే ఏమంటాం దాన్ని మనం, ఒక పుస్తకమే చదవండి, ఒక ఫ్యాకల్టీనే నమ్మండి, ఒక ఇన్స్టిట్యూట్నే నమ్మండి. అది ఫాలో అయ్యాను, నేను ర్యాంక్ కొట్టాను అని చెప్పారు. 2025 కదా ఇది, 2003-7 సంవత్సరం ఆయన ఐఏఎస్ భానుప్రకాష్ రెడ్డి. మారుమూల పల్లెటూరు, ఉన్నట్టు వాళ్ళ ఊరికి వెళ్ళి కూర్చొని నేను ఇంటర్వ్యూ రాసుకొచ్చాను. కాబట్టి విజేతలను చూసి వాతలు పెట్టుకోవద్దు. వాళ్ళే, మనమే. మనం కూడా అటు విజేతలు అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి జాబ్ వచ్చింది. మనం కూడా కష్టపడదాం, మనకు కూడా జాబ్ వచ్చింది. అంతేగాని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుందాం. వాళ్ళ ప్రిపరేషన్ వ్యూహాల్ని, వాళ్ళ నోట్సుల్ని మనం తీసుకున్న మనకు పెద్ద ప్రయోజనం ఉండదు. అవి వాళ్ళు వెళ్ళిపోయారు అవతల పక్కి, వాళ్ళు చెప్తారు, వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చెప్తారు. విజేతల దగ్గర వినడానికి ఏమి ఉండదు, పరాజితుల దగ్గర వినడానికి ఉంటుంది. ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ 4 మార్కులు రాసే కాడ వదులుకున్నారు, ఇలా పరాజితులు చెప్పగలరు, విజేతలు చెప్పలేరు. అన్ని గంటలు చదువుతారు, ఇన్ని గంటలు చదువుతారు. నేను కూడా చెప్పాను, నేను విజేతనేగా, నేను కూడా చెప్పేవాడిని. బట్ పరాజితుల దగ్గర విషయాలు ఉంటాయి, అర్థమట్లా. కాబట్టి జాగ్రత్తగా రండి. అక్టోబర్ 5 లోపు వ్యాసాలు రాసి పంపండి, క్వశ్చన్లు రాసి పంపండి. అర్థమట్లా డిస్క్రిప్షన్లో ఉంది ఎలా మీరు ఆ క్వశ్చన్స్ పంపాలో. అక్టోబర్ 5 తర్వాత నేను ఇక అక్కడికి స్టాప్ చేసి ఇక మిగతా నేను ఇవన్నీ దిద్ది మీకు లైవ్లో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీకు ఏదైనా డౌట్ ఉంటే కేజెచ్ ఆన్లైన్ క్లాసెస్కి ఫోన్ చేయండి. అక్టోబర్ 10 నుంచి బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ వారియర్స్ 2026. నేను ఇండియన్ హిస్టరీ చెప్తాను, జనరల్ ఎస్ఏలో కొన్ని కల్చరల్ చెప్తాను, కొన్ని చైతన్య సార్ చెప్తారు, కొన్ని వెంకటేశ్వర సార్ చెప్తారు. మీరు రండి, మనం ముందుకెళ్దాం దూసుకొని వచ్చే పోస్టుల్లో ఒక జాబ్ కొట్టడానికి. బలవంతంగా రావద్దు, ఇష్టపడే రండి, లేదా ప్లాన్ బికి వెళ్ళండి. ఇది నా రిక్వెస్ట్, ఓకేనా. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. చదవండి నాన్న, చదవండి రా, కష్టపడండి. మీరు కూడా విజేతలు అవుతారు. కష్టపడండి, కొన్నాళ్ళు కష్టపడండి, ఇష్టంగా కష్టపడండి. డబ్బులు లేకపోతే జీతం చిన్నపాటి ఉద్యోగం చేయండి, ఏం పర్వాలేదు, ఉద్యోగం చేయండి. నేను ఇటీవల 4-5 చోట్ల గమనించాను. నేను ఏటీఎం దగ్గరికి వెళ్తే ఏటీఎంలో ఒక బాబు నిలబడి ఉన్నాడు. ఆ బాబు గుర్తుపట్టి, సార్ మీరు రఫీ సార్ కదా, ఏనా అన్నా అని అంటే, నాకు గ్రూప్ 2 ఏపీబీఎస్సీ గ్రూప్ 2 నాకు మొన్న పోయింది సార్, రాలేదు, మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఈలో ఖాళీగా ఉండకుండా ఏటీఎంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను సార్ అన్నాడు. ఆ మనసు కలుక్కుమంది, నా మనసు. నేను డబ్బులు తీసుకుని ఏటీఎంలో కొంత అమౌంట్ అతని చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేశాను. అతని ఆత్మగౌరవం ఎంత గొప్పదంటే తీసుకోరా, ఇవి నుంచి ఈ కాసిన డబ్బులు ఉంచవాయా, ఏం పర్వాలేదులే అని చెప్పాను. లేదు సార్, వద్దు సార్, నేను జాబ్ చేసుకుంటున్నాను సార్, 10,000 వస్తే నాకు సరిపోతాయి సార్. నాకు మాత్రం అది సాయంత్రం వరకు వెంటాడింది. హ్యాపీ. తర్వాత మా పిల్లలు ఏదో పెడుతుంటారు కదా, ఈ సిగ్వికి వాటికి వీటికి. ఒక బాబు, ఈ సంఘటన జరిగి 8 నెలలు 9 నెలలు అయింది. ఒక బాబు మా ఇంటికి సిగ్విది ఏదో ఆర్డర్ తీసుకొచ్చి, బుక్స్ సంథింగ్ నవల్లో, ఇది మైరావణ్ నవల చదువుదాము, కేంద్ర యువ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 22 ఏళ్లలో రాశాడు ఆ బాబు నవల. శ్రీకాకుళానికి చెందిన ఆయన, మైరావణ్ నవల, నాగార్జున సాగర్ బేస్ చేసుకుని. ఆ బుక్ తెప్పి చూస్తే, ఆ తెచ్చి ఇచ్చిన ఆయన, ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చాను నేను కాలేజీ నుంచి. ఆ బాబు చూసి గుర్తుపట్టి, మీరు రఫీ సార్ కదా అంటే, సార్ ఖాళీగా ఉండకుండా ఈ పని చేస్తున్నాను సార్, గిగ్ వర్కర్గానే పని చేస్తున్నాను సార్. భలే బాధ, పెయిన్ వేసింది. ప్రభుత్వాలేమో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటా పోతా ఉన్నాయి, చూడబోతే లెక్కలేమో క్లారిటీ లేవు. అందువల్ల నేను చెప్పేది, కష్టపడుతూనే చదువుకోండి, ఒకళ్ళ మీద ఆధారపడకండి, ఒకళ్ళ దగ్గర డబ్బులు అడగండి. మీరు వయసులో ఉన్నారు, ఏదో ఒక పని. అమ్మాయిలు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో మంచిగా ఏ పాఠాలు చెప్పండి. యూట్యూబ్లో మీకు అదర్ కరికులం యాక్టివిటీస్ ఉంటాయి. ఏది వంటలు, లేకపోతే ఇంకోటి నవలలు చదవడం, నవలల్ని విశ్లేషించడం, ఇట్లా మీరు చదివిన దాన్ని విశ్లేషించడం,
ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయండి, అది చేసుకోండి, చదవండి. ఏదో ఒకటి రా నాన్న, ఏదో ఒకటి రా, వయసుకు వచ్చామరా మనం, అడగడానికి ఫీలింగ్ వస్తుంది కదరా. ఏదో ఒకటి చేసుకుంటూ చదువుతాం. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, రాబోయే ఎండోమెంట్ అయినా, ఇంకోటైనా. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను మీకు ఈ ఈ పిల్లలు మీరు రాసిన గ్రూప్ 1 వ్యాసాలు, మీరు రాసినటువంటి క్వశ్చన్స్, వీటన్నిటిని నేను దిద్దేసి రెడీ చేసుకుని మీకు వీడియో చేస్తాను. నేను మీకు వీడియో చేస్తూ లైవ్లోనే మీకు ఫోన్ చేస్తాను. ఓకేనా? ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.